నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. కానీ చాలామంది అయినా అడుగుతున్నారు, స్టూడెంట్స్ డెలివరీ జాబ్ చేయొచ్చా అని. చేయొచ్చు. డెలివరీ జాబ్స్ అంటే ఎలాంటి డెలివరీ జాబ్స్ అంటే నేను ఒక 2 పార్ట్స్గా చెప్తాను. ఇప్పుడు పార్ట్ 1లో చేయని ఏంటియో చెప్తాను, చేయకూడనివి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఇండియాలో స్విగ్గీ, జొమాటో ఎట్లానో ఇక్కడ గారు ఊబర్ ఈట్స్, డెలివరో, జస్ట్ ఈట్ ఇంకా కొన్ని ఉంటాయి. ఈ 3 మాత్రం మెయిన్ బాగా రన్ అవుతాయి. సో ఈ అకౌంట్స్ ఎవరికి ఓపెన్ అవుతాయి అంటే ఇక్కడున్న సిటిజన్స్కి కానీ, డిపెండెంట్స్కి కానీ, పిఎస్డబ్ల్యూ ఉన్న వాళ్ళకి కానీ, ఈ ముగ్గురు మాత్రం ఈ అకౌంట్ ఓపెన్ చేస్తారు. రైట్ టు వర్క్ చెక్ చేసుకొని వాళ్ళైతే ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ఇస్తారు. సో అప్రూవ్ అయ్యిద్ది. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర అకౌంట్స్ వీక్లీకి తీసుకొని డబ్బులకి ఇచ్చి వీక్లీకి వాళ్ళ ద్వారా చేసుకుంటారు వాళ్ళ అకౌంట్లో నుంచి. సో మనీ బాగా వస్తాయి అలా చేసుకుంటే. బట్ కానీ అది ఇల్లీగల్. అలా చేస్తే చాలామంది చాలా వీడియోస్లో చూసే ఉంటారు, అలా చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అయినా చేస్తారు, డిపోజ్ చేస్తారు. సో ఇలాంటివి చేయవాకండి. ఇలాంటివి అంటే ఊబర్ ఈట్స్, జస్ట్ ఈట్, డెలివరో ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి చేయవాకండి స్టూడెంట్స్. ఈ డెలివరీ అకౌంట్ వేరే దగ్గర రెంట్ తీసుకొని అస్సలు చేయొద్దు. డిపోజ్ చేస్తారు. మీరు తెచ్చిన 15 లక్షలు 20 లక్షలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఓకేనా? తర్వాత పార్ట్ 2లో ఏ డెలివరీ జాబ్ చేయాలో చెప్తాను.